ప్రజలందరి సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. 20వ డివిజన్ భాగ్యనగర్లో పార్టీ నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. డివిజన్లో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంశంపై స్థానికుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కేసన శేషమ్మ, వెంకట్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎందుకు ఆయన్ని మళ్ళీ ఇక్కడ దాకా ఇబ్బంది పెట్టేందుకు మనం నేనే వస్తానని చెప్పేసి ఈరోజు టైం పెట్టుకొని ఈరోజు మీ అందరం కూడా కలుసుకుంటున్నాం. మెయిన్గా ఏంటంటే గుడిది ఒక మేజర్ సమస్య అని చెప్పారు. మిగతా అనేది రోడ్స్, డ్రైన్స్, మళ్ళీ ప్లాంటేషన్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మేజర్గా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మా సమస్యలు ఏమున్నాయో మా అన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తా పోతున్నాం. దాంతోపాటు మేము ఏమనుకుంటున్నామంటే పార్కులు కూడా మొత్తం మీద 21 పార్కులు ఉన్నాయి మన టౌన్ మొత్తం కూడా. 21 పార్కులను కూడా అంగీకరణ చేయడానికి దానికి కూడా కొంత నిధులు కేటాయించాం. అదేవిధంగా పెద్దవి ఉండే దానికంతా కూడా వాటర్ ట్రాక్స్ పెట్టాం. అదేవిధంగా ప్రతి 50 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా కార్పొరేషన్ సైట్లో ఒక కమిటీగా కట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశాం. ఎందుకంటే ఈరోజు ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక చిన్న పేదవాడ ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా లక్షలతో ఖర్చు అవుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఒక కమ్యూనిటీగా మనమే చేస్తే దాన్ని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మహిళలు ఏదైనా డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, ఏదైనా బర్త్డేలో లేకపోతే మ్యారేజ్లో ఏదైనా చేసుకోవాలంటే వీటికి అవకాశం ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి దాని పర్పస్లో పెట్టి ఆల్రెడీ ఒక్కో దానికి 25 లక్షలు దాన్ని కేటాయించి దాన్ని కొన్ని ఏరియాలలో కూడా ప్లేసులు కూడా ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మన డివిజన్కి వచ్చే లోపలికి ఆ ప్లేసే ఏదైతే మీరు టెంపుల్ అంటున్నారు అదే కదా, దాన్నే మనం చూసి కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మనం ముందుగా మేము అనుకున్నాం. సరే, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం టెంపుల్ అనేటప్పుడు కూడా అందరూ కూడా ఒకరి ఇబ్బందులు, ఒకరి కష్టాలు అనేది ఉండకూడదు. అది కూడా నాతో చెప్పడం ఏంటంటే మీ ప్లేస్ అలాట్ చేస్తే మిగతాదంతా కూడా మేమే అందరూ కూడా. ఈ భాగ్యనగరు అభివృద్ధి అయితే చెందింది, కానీ కనీసం ఒక గుడి కూడా లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి నాంది పలకటం, దానికి మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయటం కాబట్టి చాలా సంతోషం. ముందుగా మీరు కూడా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మిగతా వాళ్ళని కలుపుకొని ఒక కమిటీ వేసి ఇంకా అంటే ఎక్స్టెన్షన్ చేసి ఈ కమిటీ ఒక మాట మీద పోయేట్టుగా, అదేవిధంగా గుడి కూడా ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అని, ఇంకో శివాలయం ఇంకోటి కాకుండా అదే మొత్తం కలిపి ఒకటే ఫిక్స్ చేసి ఆ డిజైన్ కూడా అంతా ఒకే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వచ్చి మాట్లాడారు. ఒకసారి ఇట్లా టెంపుల్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆలోచన చేసినప్పుడు ముందుగా అసలు మనం ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ అవకాశం ఉంది అనేది ముందు ఒకసారి మాట్లాడడం జరిగింది. తర్వాత శాసనసభ్యుల గారికి ఆయన బెంగళూరులో ఉంటే ఇలా ఒక ప్రపోజల్ ఉందండి, మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటున్నాము, అందరి పేరు చెప్పాము. చెప్తే ఆయన పెద్ద మనసు చేసుకొని నా దగ్గరకు వస్తే జనం అందరూ ఎక్కువ మంది ఉంటారు, మీరు ఫ్రీగా మాట్లాడటానికి అవకాశం ఉండకపోవచ్చేమో, నేనే వస్తాను అక్కడికని చెప్పారు. దానికి ముందుగా మనందరం కూడా మన కంపెనీ